అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సీజనల్ ఫీవర్ మళ్ళీ వస్తుంటే ఇమ్యూనిటీ వీక్ ఉందా, ఆర్ హెల్దీ కాదా అని అడుగుతూ ఉంటారు చాలామంది. డెఫినెట్గా సీజనల్ ఫీవర్ మళ్ళీ వస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది అనేది రికగ్నైజ్ చేయగలగాలి. మన అన్హెల్దీ హ్యాబిట్స్ లైక్ హ్యాండ్ వాష్ సరిగ్గా చేయట్లేదా, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నారా, అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదా, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ మనం తీసుకునే దగ్గర వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేటెడ్ ఉంటుందా, ఇవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ మనం ఉండే సరౌండింగ్స్ కూడా హైజీనిక్గా లేవా, వాటర్ స్టోరేజెస్ ఉంటున్నాయా, చుట్టూ దోమలు కానీ ఇలాంటివన్నీ ఏమైనా ఉంటున్నాయా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు అండ్ ఎవరికైతే ఫీవర్ మళ్ళీ వస్తుందో వాళ్ళకి ఏమైనా ఎలర్జిక్ సెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, దేనికన్నా ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అంటే ఏదన్నా వీళ్ళకి ఫీవర్ని స్టిమ్యులేట్ చేస్తుందా, ఎలర్జీ స్టిమ్యులేట్ చేస్తుందా అన్నవి కూడా మనం రికగ్నైజ్ చేయాలి. వీటికి మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మీ డాక్టర్ చెప్పినట్టు చేసుకొని ఎలర్జిక్ సెల్స్ కూడా ఏమైనా ఎక్కువ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళకి హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, విటమిన్ డి, విటమిన్ సి లాంటి ఇమ్యూన్ బూస్టర్ సప్లిమెంటేషన్, డైలీ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఇచ్చినట్లయితే సీజనల్ ఫీవర్స్ మళ్ళీ రాకుండా కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.